నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తారస్థాయికి ఉద్రిక్తతలు, పరస్పర దాడులతో పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం. ఇజ్రాయెల్ దాడిలో మరో 2 ఇరాన్ సైనిక అధికారులు మృతి, టెహ్రాన్ ప్రతిచర్యలో 3 పౌరుల దుర్మరణం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. నీట్ యూజీ ఫలితాల్లో 12 లక్షల మందికి పైగా అర్హత, రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్కు మొదటి ర్యాంక్. తల్లికి వందనం నగదు జమతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు, ఎంతమంది ఉండే అంతమందికి పడుతున్న డబ్బులు. పోలీసుల మీద రాళ్లు విసిరితే మాకు బీపీలు రావా, డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ పేటెంట్ తీసుకున్నారన్న అనిత. కాసేపట్లో హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ సినీ అవార్డుల ప్రదానం, హాజరైన తెలుగు సినీ పరిశ్రమ నటీనటులు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు 2వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై ఇరాన్ 3 సార్లు ప్రతీకార దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. 3 పౌరులు చనిపోగా 70 మంది గాయపడ్డారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతీకార దాడులు ఆపకపోతే టెహ్రాన్ తగలబడిపోతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు 2వ రోజు భీకరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఇరు దేశాల మధ్య మొదలైన దాడులు ఆయా దేశాల అధినేతల ప్రకటనలు చూస్తుంటే పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు బదులు వాషింగ్టన్తో అణుఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహ్రాన్కు సూచించారు. లేకుంటే దాడులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకొని ఇరాన్ 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై 3 సార్లు క్షిపణులతో భారీ ఎత్తున విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అందులో కొన్ని సెంట్రల్ టెల్ అవీవ్ నగరాన్ని తాకినట్లు సమాచారం. ఖమేనీ సేనలు జరిపిన దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఈ దాడిలో 3 పౌరులు మృతి చెందగా 70 మంది గాయపడినట్లు సమాచారం. 4 గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరో 2 సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారు. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ జనరల్ గులాం రెజా మెహ్రవీ, సైనిక కార్యకలాపాల డిప్యూటీ జనరల్ రబ్బానీ మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్లోని మొనీరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండటంతో ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. మెహ్రాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఇరాన్కు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ పూర్తిగా తగలబడిపోతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆయన ఇరాన్ నియంత టెహ్రాన్ ప్రజలను బందీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు చేసిందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బఘేరీ మృతి చెందడంతో హతామీ నియామకం జరిగింది. 2013 నుంచి 2023 వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది.
ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తల లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహరాన్కు చెందిన 3 కీలక మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇంకా 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు. ఒకవైపు ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, మరోవైపు గాజాపై అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజా పట్టీలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృతి చెందినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 11 మంది పాలస్తీనియన్లు ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ జరిపిన కాల్పులో మరణించినట్టు ఆరోపించారు. ఈ ఘటనలపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కొన్ని రోజులుగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద తమ పౌరులపై ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడుతున్నట్టు గాజా అధికారులు ఆరోపిస్తున్నారు. తమ బలగాల వద్దకు వస్తున్న అనుమానితులకు సమీపంలో మాత్రమే హెచ్చరిక కాల్పులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరో యుద్ధానికి దారి తీస్తాయనే ఆందోళనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలతో ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదముండగా విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయాలు ఏర్పడనున్నాయి. అమెరికాతో ఇరాన్ అణు చర్చలు కూడా నిలిచిపోయినట్లేనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు తీవ్రమవుతుండటంపై ప్రపంచ దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్, ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుండగా ఇది ప్రపంచ దేశాలపై అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు భారీగా పెరగనున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 9% పెరిగి బ్యారెల్ $78 చేరుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ నుంచి సరఫరాలో అంతరాయాల కారణంగా ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఫలితంగా డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ నిత్యం 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తి చేస్తుంది. 1.5 మిలియన్ బ్యారెళ్లను ఎగుమతి చేస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% హోర్ముజ్ జలసంధి ద్వారా సాగుతుంది. తమపై దాడులు చేస్తే ఈ రవాణాను అడ్డుకుంటామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతానికి సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ముడిచమురు సరఫరా తాత్కాలికంగా సమస్యను తీవ్రం కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ జలసంధిని మూసివేస్తే ముడిచమురు ధరలు $120 నుంచి $130 పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్ తమ వాయు మార్గాలను మూసివేశాయి. విమానాలను గ్రౌండ్ చేయగా ఆయా మార్గాల నుంచి విమానాలను మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్ వాయు మార్గంలో వెళ్లే విమానాలు ఈజిప్ట్, సౌదీ అరేబియా లేదా తుర్కియే వైపు మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయా దేశాల వాయు మార్గాల మూసివేతలు ఐరోపా, ఆసియా మార్గాల్లో అంతరాయం కలిగిస్తాయి. ఆపరేషనల్ ఖర్చులు పెరగడం సహా విమాన సర్వీసులు బాగా ఆలస్యంగా నడవనున్నాయి. గతంలో సివిలియన్ విమానాలు కూల్చివేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాలు విమాన భద్రతాపరమైన ఆందోళనలు పెంచుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఎయిర్ ఇండియా ఒక్కటే 20 విమానాలను దారి మళ్లించింది. పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడం వల్ల ముంబై, లండన్ మార్గం సహా సౌదీ అరేబియా లేదా తుర్కియే మార్గాల్లో రద్దీ పెరుగుతోంది. ఫలితంగా ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణపై ఒత్తిడి పెరుగుతుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడం వల్ల ఆయా సంస్థలు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా మధ్య ఘర్షణలతో ఇప్పటికే భారంగా ఉన్న విమానయాన పరిశ్రమ తాజా పరిణామాలతో మరింత ఒత్తిడిని ఎదుర్కోనుంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు అర్థం లేనివని ఇరాన్ ప్రకటించడం దౌత్యపరమైన వైఫల్యానికి దారితీసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్ 2023 నుంచి హమాస్ తో యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్, హెజ్బొల్లా, హౌతీలతో పోరాడుతూనే ఉంది. తాజాగా ఇరాన్ తో ఉద్రిక్తతలు మరిన్ని దేశాలను యుద్ధ క్షేత్రంలోకి లాగే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా సహా పలు దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. మరోవైపు ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలంపై ఇరాన్ దాడులు సైతం విస్తృత యుద్ధ భయాలను పెంచుతున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాను మరింత అస్థిరపరచడం సహా ప్రపంచ భద్రతను ప్రభావితం చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితితో పాటు భారత్, చైనా వంటి దేశాలు పిలుపునిస్తున్నాయి. గాజాలో తక్షణమే శాశ్వతంగా కాల్పుల విరమణ జరగాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐరాస సర్వప్రతినిధి సభలో జరిగిన ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ మండిపడింది. భారత్ విదేశాంగ విధానం గందరగోళంగా మారిందని విమర్శించింది. ఐరాస సర్వప్రతినిధి సభ ఓటింగ్కు ఎందుకు దూరంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. విదేశాంగ శాఖ చేస్తున్న తప్పులను ప్రధాని నరేంద్ర మోదీ సరిదిద్ది జవాబుదారీతనం చూపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. శాంతి నెలకొల్పేందుకు చర్చలే మార్గమనే భారత్
తన వైఖరిని మార్చుకుందా అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణకు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐరాస సర్వప్రతినిధి సభ నిర్వహించిన ఓటింగ్లో 149 దేశాలు పాల్గొనగా 19 దేశాలు దూరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్లోని భారతీయ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ అధికారులు హోం ఫ్రంట్ కమాండ్ సూచించిన భద్రతా ప్రోటోకాల్లను తప్పనిసరిగా పాటించాలని భారత ఎంబసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. అనవసరంగా బయట ప్రయాణించవద్దని, సురక్షిత షెల్టర్లకు చేరువలో ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తమను సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నంబర్ విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు, గగనతల మూసివేత వంటి పరిణామాల దృష్ట్యా అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా వివరించింది. విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్న ఎయిర్ ఇండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజే వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన మరో 9 మంది మృతి చెందారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో 9 మంది చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 274కు పెరిగింది. 2 రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో తొలుత 241 మంది ప్రయాణికులు, వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన 24 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 270 మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులు చేయనుంది. అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులు సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేంద్ర రాష్ట్రాల దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్ఎస్జీ బృందాన్ని మోహరించారు. ఎన్ఎస్జీ కమాండోలకు దర్యాప్తు చేసే అధికారం లేదని, అయితే సహాయక కార్యక్రమాల్లో ఇతర విభాగాలకు సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య కళాశాల వసతి గృహం భవనంపై ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. అక్కడే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగం ఇరుక్కుపోయింది. ఏఏఐబీ, డీజీసీఏ, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు, ఇతరులు విభాగాలు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కూడా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఏజెన్సీలు ఇప్పటికే చేపట్టిన దర్యాప్తు సజావుగా సాగుతున్నట్లు తెలిపింది. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందులో వెలువడే సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటన నేపథ్యంలో విమానయాన భద్రతపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అనంతరం పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హాతో కలిసి మీడియాతో మాట్లాడారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం కూలిపోయినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్ ఏటీసీకి పైలట్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత తిరిగి ఏటీసీ సంప్రదించినా విమాన సిబ్బంది నుంచి స్పందన లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిపారు. 2 గంటల్లో ఉన్నతాధికారుల బృందమంతా ఘటనాస్థలికి చేరుకుందని సిన్హా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా సాయంత్రం 6 గంటలకల్లా అగ్నిమాపక శాఖ మంటలు ఆర్పేసినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సిన్హా వెల్లడించారు. విమాన ప్రమాద ఘటనపై 5 సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. అవసరమైతే మరికొంతమంది సభ్యులను చేరుస్తామన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక ఇస్తుందన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. The accident that has happened near Ahmedabad airport shook the entire nation, and my deepest condolences to all the families who have lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident, so to a certain extent I can understand the pain and anguish that the family members are feeling. And from the ministry, taking utmost seriousness of the incident, the Aircraft Accident Investigation Bureau, which was formed specifically to look into the incidents
accidents that happen around aircrafts. The AIB has started its process of investigation. Is the recovery of the black box yesterday around 5 p.m. from the site. The AIB team believes that this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened moments before the crash itself. So we are also eagerly waiting. అహ్మదాబాద్ దుర్ఘటన నేపథ్యంలో బోయింగ్ 787 డ్రీమ్ లైన్ విమానాల్లో వన్ టైం భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 33 డ్రీమ్ లైన్ విమానాలు ఉన్నాయి. డీజీసీఏ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసువులు బాసిన వారిలో కొందరి కథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బాగా చదువుకుని కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని ఒకరు, భార్య చివరి కోరిక తీర్చే క్రమంలో మరొకరు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఇంకొందరు అగ్నికీలలకు ఆహుతయ్యారు. నుదుటి రాతను తప్పించుకోలేమనే రీతిలో వారంతా జూన్ 12న విమానమెక్కి మృత్యు పంజాకు చిక్కారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరిన్ని విషాదగాథలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన లండన్ ప్రయాణాన్ని గతంలో 2 సార్లు వాయిదా వేసుకొని మరీ ఈసారి మృత్యువడిని చేరుకున్నారు. నిజానికి రూపానీ లండన్లోని భార్య కుమార్తెను కలిసేందుకు మే 19నే వెళ్దామనుకున్నారు. టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుని మళ్లీ జూన్ 5న వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విధి పగబట్టి ఆటంకాలు సృష్టించి ేమో కానీ ఆ ప్రయాణము సాధ్యం కాలేదు. చివరగా జూన్ 12న విమానం ఎక్కగా కొన్ని క్షణాల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లక్కీ నంబర్గా భావించే 1206 సంఖ్య ఉన్న తేదీనే ఆయనకు చివరి ప్రయాణమయ్యింది. తమ ప్రయాణం వాయిదా వేసుకోవడం వల్లే ఓ ఎన్ఆర్ఐ జంట కూడా విమాన ప్రమాదంలో అసువులు బాసింది. గుజరాత్కు చెందిన మోనాలి పటేల్, ఆమె భర్త సన్నీ పటేల్ లండన్లో నివాసముంటున్నారు. 7 ఏళ్ల క్రితం వారి వివాహం జరిగింది. అనారోగ్య సమస్యతో మోనాలి ఇక్కడ చికిత్స తీసుకునేందుకు భర్తతో పాటు 2 నెలలు సెలవు పెట్టి భారత్ వచ్చింది. జూన్ 6న వారు తిరిగి లండన్కు వెళ్లేందుకు విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాలతో వారి లండన్ ప్రయాణం వాయిదా పడింది. జూన్ 12 తిరిగి వెళ్తుండగా విమాన ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముప్పై 36 ఏళ్ల అర్జున్ మనుభాయ్ పటోలియా కథ అత్యంత హృదయ విదారకం. ఆయన భార్య భారతీబెన్ విమాన ప్రమాదానికి కేవలం వారం రోజుల ముందే లండన్లో అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె చివరి కోరిక మేరకు భార్య చితాభస్మాన్ని అమ్రేలీ జిల్లా పూర్వీకుల గ్రామంలోని నర్మదా నదిలో కలపాలని అర్జున్ గుజరాత్ వచ్చాడు. ఆ పని పూర్తి చేసిన అర్జున్ తిరిగి లండన్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను అనాథలు చేసి భార్య దగ్గరికే అర్జున్ వెళ్లిపోయాడు. గుజరాత్లో నిరుపేద కుటుంబానికి చెందిన పాయల్ ఖాతిక్ లండన్లో ఎంటెక్ చేసేందుకు జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. పాయల్ తండ్రి ఓ ఆటో డ్రైవర్. బాల్యం నుంచి చదువులో రాణించిన పాయల్ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేస్తుందని ఆ తండ్రి ఆశపడేవాడు. ఎలాగైనా కుమార్తెను లండన్లో చదివించాలనుకున్న ఆ తండ్రి లక్షలు అప్పు చేసి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. భారత్లో ఉన్న ఆమె బతికి ఉండేదేమోనని ఆ తండ్రి ఇప్పుడు భోరున విలపిస్తున్నాడు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతికి సంతాపంగా రాజ్కోట్ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రూపానీకి నివాళిగా ఇవాళ రాజ్కోట్లోని అన్ని మార్కెట్లను మూసివేశారు. రాజ్కోట్ ప్రజలను విజయ్ రూపానీ చాలా ప్రేమగా చూసుకునేవారని, ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. రాజ్కోట్లో చాలా అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. విజయ్ రూపానీకి నివాళిగా రాజ్కోట్లోని సెల్ఫ్ ఫైనాన్స్ స్కూళ్లు సైతం బంద్ పాటించాయి.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలంలో విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ఏఐఐబి దర్యాప్తు చేస్తుండటంతో విద్యార్థులను ఖాళీ చేయించినట్టు బీజే మెడికల్ కళాశాల డీన్ మీనాక్షి పారిక్ తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ధ్వంసమైన 4 భవనాల్లోని విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే బీజే మెడికల్ కళాశాల హాస్టల్పై కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. హాస్టల్లో పలువురు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 270 దాటినట్టు అధికారులు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల్లో పడ్డ సొమ్మును చూసుకుని సంతోషం వెలుబుచ్చుతున్నారు. పాఠశాలలు తెరిచే సమయంలో డబ్బులు వేయడం వల్ల పిల్లలకు ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు అవకాశం కలిగిందని ఆనందంగా చెబుతున్నారు. హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాతృమూర్తుల ఖాతాల్లో తల్లికి వందనం నిధుల జమతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. బిడ్డలతో కలిసి బ్యాంకులకు వెళ్లిన తల్లిదండ్రులు ఖాతాల్లో పడ్డ సొమ్మును తీసుకుని సంబరపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని, ఫలితంగా తాము మిగిలిన పిల్లల చదువుల కోసం ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో 6 పిల్లలున్నా తల్లికి వందనం పడటంతో తమ పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించుకుంటామని సంతోషంగా చెబుతున్నారు. 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పిల్లలు 4 పిల్లలు చదువుకుంటున్నారు. మా 13,000 ఒక్కొక్కరికి 13,000 చొప్పున పడింది. మా పిల్లలకు చదువులకి చాలా సౌకర్యం కలిగింది. నాకు 4 ఆడపిల్లలు, మొత్తం అంతా గవర్నమెంట్ పోతారు, స్కూల్కి పోతారు. ఇప్పుడు 4కే పడుతుంది అమ్మఒడి. ముందుసారికే పడుతుండే, ఇప్పుడు 4కే పడుతుంది. మేము ఎంత సంతోషం పడుతున్నాం. నా పిల్లలకి 4కి పడింది తల్లికి వందనము. ఫస్ట్ వచ్చేసి ఒక పాపకే పడతానేది, ఇప్పుడు 4కి పడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలకి ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టుకోగలుగుతాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సీఎం సార్కి థ్యాంక్ యూ. 52,000 పడింది. మా ఇంట్లో 4 పిల్లోళ్ళు ఉంటే 4కి కలిసి కూడా 13,000 చొప్పున 52,000 రూపాయలు మాకు రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు నాగమణి. మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక పాపకి డబ్బులు పడుతూ ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 4 పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది. పిల్లలు చదివించుకోవడానికి కానీ, ఆటో బాడుగులు కానీ, ఏదైనా ఫీజు కానీ బాగా ఉపయోగపడుతుంది. మా ఆయన బిల్డర్ పని పోతా, నేను బట్టల షాప్ పోతాను. పిల్లలు 4 బడికి పోతారు. తల్లికి వందనం పడింది. ఖుషిగా ఉండం, నాకు సంతోషం ఉంది. 3 పిల్లలు ఉండటం వల్ల చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వ సహకారం మరింత పెరగడంతో సమస్యలు చాలా వరకు తగ్గాయని మధ్యతరగతి ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒక పాపకే వచ్చేవి. కూటమి ప్రభుత్వం రానిచ్చక మా 3 పిల్లలకి తల్లికి వందనం పడ్డాది. 3 పిల్లలకు డబ్బులు పడినందుకు చాలా సంతోషంగా ఉంది. 39,000 గతంలో మాకు ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఫీజులు, బుక్స్ అవి కొనేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. చెప్పిన విధంగానే తల్లికి వందనం పేరుతో నాకు ఉన్న 3 పిల్లలకు ఆయన అమౌంట్ జమ చేయడం జరిగింది. 39,000 రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది నిన్న. అందును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. స్కూల్ ఓపెన్ చేసిన సందర్భంగా వేసినందుకు మాకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక్కొక్క పిల్లలకి 14,000 చొప్పున 3 పిల్లలకి 39,000 రావడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్లో సన్నబియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యంతో నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. 3 కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. సత్యసాయి జిల్లా మాది, తనకల్లు మండలము, కదిరి నియోజకవర్గము. మాకి 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలకి పడింది. నా పేరు ప్రియాంక.
నమస్తే. మాకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఒకరికే పడింది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురికి 13,000 చొప్పున 39,000 పడింది. మా ఇంట్లో ముగ్గురు బిడ్డలకు తల్లి వందనం పడింది. వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకరికి కూడా పడలేదు. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినాక మా తల్లి వందనం పడింది. ధన్యవాదములు. ప్రభుత్వం ఇచ్చిన సాయానికి తోడు తాము మరికొద్దిగా జత చేసి పిల్లల్ని మరింత బాగా చదివించుకుంటామని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం పథకం అనేది ఇప్పుడు నా పిల్లలిద్దరికీ పడిందండి. 13,000, 26,000 వేశారండి. చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చి సిలిండర్ దీపం పథకం కింద కూడా నాకు అది వర్తించిందండి. అందులో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతకుముందు అమ్మఒడి ఒక్కళ్ళకే పడేవి. ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరికి పడటం వల్ల కొంచెం మధ్యతరగతి వాళ్ళకి పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. మా లాంటి వాళ్ళకి చదువుకోవడానికి బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇలా తల్లికి వందనం స్కీమ్ పెట్టి మా లాంటి వాళ్ళు ఇంకా చదువుకోవడానికి చాలా ప్రోత్సహిస్తున్నారు. దానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. తల్లికి వందనం ఇద్దరికి పడినాయండి. గతంలో ప్రభుత్వంలో ఒకరికే పడినాయండి. ఈ ప్రభుత్వంలో ఇద్దరికి పిల్లలకి పడినాయండి. అలాంటిది ఫీజులు ఎక్కువైపోయేటప్పటికి ఇది ఒక ఆశ్రయంలా భావిస్తున్నామండి. ఇంతకుముందుకు ఒకరికే వచ్చాయండి. ఈసారి మటుకు ఇద్దరికి వచ్చాయి. టయానికి వేసారు. మా పిల్లల ఫీజులకు దాంట్లకైనా సరిపోతుంది. నాకు 2 పిల్లలు. మాకు ఈ స్కూల్ ముందరగా పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గత ప్రభుత్వంలో నాకు ఏ పథకాలు ఏమీ రాలేదు. స్థలాలకి అప్లై చేసిన ఏం పథకాలు రాలేదు. ఇదే మొదటి పథకం. ఈ గవర్నమెంట్ వచ్చింది. నా బాబుకి తల్లికి వందనం పడింది. అందుకని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్.